హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్. ఈరోజు మనము ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయబోతున్నాము. ఈ రెసిపీని అన్ని ఇంట్లో ఉండే వాటితోటే చేసుకోవచ్చు. మనకు స్పెషల్గా బయటికి వెళ్ళి ఏ వస్తువు తేవాల్సిన అవసరం లేదు. అన్ని ఇంట్లో ఉండే వాటితోటే చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక పెద్ద సైజు బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు ఫైన్ రవ్వ వేసుకోవాలి. అంటే మనము ఉప్మా చేసుకునే రవ్వనే, అందులో ఇంకా సన్నగా ఉంటుంది కదా, ఆ రవ్వ తీసుకోవాలి. ఒకవేళ ఈ రవ్వ లేకపోతే ఉప్మా చేసుకునే రవ్వని కొద్దిగా మిక్సీలో వేసుకొని ఒకసారి తిప్పేసుకుంటే ఇలా ఫైన్గా మనకి రవ్వ తయారవుతుంది. ఆ తర్వాత ఇందులోనే 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకున్న తర్వాత నీళ్లు కొన్నిగా వేసుకుంటూ ఈ విధంగా గట్టిగా కలిపి తీసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా చిక్కగా కలిపి మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, ఈ రవ్వ మిశ్రమం నీళ్ళని పీల్చుకొని ఇంకాస్త గట్టిపడింది కదూ. తర్వాత ఇందులో ఇంకా కొన్ని నీళ్ళని వేసుకోవాలి. అవి ఎప్పుడు వేసుకోవాలో మళ్ళీ చూపిస్తాను. ముందుగా మనము వెజిటేబుల్స్ చూద్దాము. ఒక చిన్న సైజు క్యారెట్ తీసుకొని ఇలా తురుముకొని తీసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న సైజు టమాటో, ఒక చిన్న సైజు క్యాప్సికమ్, అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయ, వీటన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చీలు కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నీ రవ్వ మిశ్రమంలో వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవే వెజిటేబుల్స్ కాకుండా మీకు నచ్చినవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు తగినంత వేసుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవి లేకపోతే కారపొడి కూడా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నింటిని చక్కగా కలిపేసుకోవాలి. మసాలాలు ఎక్కువగా ఏమీ అవసరం లేకుండా సింపుల్గా ఈ బ్రేక్ఫాస్ట్ని ఇంట్లో ఉండే వాటితోటే మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నీళ్లు కొన్ని వేసుకుంటూ చక్కగా కలిపేసుకోవాలి. నీళ్ళని ఒకేసారి కాకుండా కొన్ని వేసుకుంటూ ఈ విధంగా జారుడుగా ఉండేలా కలిపి తీసుకోవాలి. చూస్తున్నారు కదూ, ఈ రవ్వ మిశ్రమం ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు, అంటే ఒక చిన్న ప్యాకెట్ ఈనో వేసుకోవాలి. ఈనో వేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళ చుక్కలు వేసి ఇదంతా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వెంటనే మనం ప్యాన్ కేక్ని వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న సైజు ప్యాన్ తీసుకోవాలి. ఇలాంటిది లేకపోతే మనం దోశలు వేసుకునే ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె చక్కగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఆ తర్వాత కొన్ని నువ్వులు వేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా కొన్ని వేసుకుంటూ ఇవి చిటపటలాడుతుండగా మనము రవ్వ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్టు రవ్వ మిశ్రమం వేసుకొని దాన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా ఒకే దగ్గర ఇలా ఉంచేసేయాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా చిన్న సైజు ప్యాన్ కేక్ లాగా వేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో చక్కగా 1 నిమిషం పాటు దీన్ని కాల్చుకోవాలి, అంటే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత చూద్దాము. చూడండి, ఈ విధంగా పైన డ్రైగా అయిపోయిన తర్వాత పైన 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇంకో పక్కకి తిప్పుకోవాలి. ఇలా సరాతంతో ఇంకో పక్కకి మెల్లిగా తిప్పేసుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా ఇది ఫ్రై అయిపోయింది కదూ. ఇప్పుడు ఇలా సరాతంతో కాస్త నొక్కినట్టుగా చేసి మళ్ళీ చుట్టూరా 1 టీ స్పూన్ వరకు నూనె వేసి అటు ఇటు అనేసుకొని మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 1 నిమిషము లేదా 2 నిమిషాల టైం పడుతుంది. మధ్య మధ్యలో చూస్తూ చక్కగా అదే కలర్లో, అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని కాల్చి తీసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని ఇంకో పక్క టర్న్ చేసి చూద్దాము. చూడండి, ఈ పక్క కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇదే మాదిరిగా 2 పక్కల అటు ఇటు తిప్పుతూ చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసి తీసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇదే మాదిరిగా మనము ఈ వెజిటేబుల్స్ ప్యాన్ కేక్ని అన్నింటినీ చేసి తీసుకోవాలి. అయితే ఈ ప్యాన్ కేక్ వేసినప్పుడల్లా ఈ విధంగా కొన్ని ఆవాలు, జీలకర్ర, అలాగే నువ్వులు వేసుకొని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి. అలాగే ఈ ప్యాన్ కేక్ని ఫ్రై చేసుకోవటానికి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. లో ఫ్లేమ్లోనే చక్కగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసి తీసుకోవాలి.
అయితే ఈ రెసిపీ చేసుకోవటానికి మనకు ఎక్కువగా నూనె ఏమీ అవసరం ఉండదు. 2-3 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మన ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇదే మాదిరిగా ఇలా ప్యాన్ కేక్లన్నీ చేసి తీసుకోవాలి. అయితే ఈ రెసిపీకి నేను వెజిటేబుల్ ప్యాన్ కేక్ అని పేరైతే పెట్టేసుకున్నాను. అయితే ప్యాన్ కేక్ అని లేదా ఉత్తప్పం అని ఇలా ఏదైనా సరే అనొచ్చు. చాలా హెల్తీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు అన్ని రకాల కూరగాయలు తినమంటే తినరు కాబట్టి ఈ విధంగా కూరగాయలన్నీ వేసి ప్యాన్ కేక్ లాగా చేసి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. ఇందులో మనం శనగపిండి వేసినాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా 100%గా నచ్చుతుంది. పిల్లలకి టిఫిన్ బాక్స్లో ఇవ్వచ్చు, లేదా వాళ్ళు స్కూల్ నుండి వచ్చినాక సాయంత్రం కూడా చేసి ఇవ్వచ్చు. ఈ ప్యాన్ కేక్లోకి టమాటో సాస్ కానీ లేదా ఏదైనా కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ దేనితోటైనా తీసుకోవచ్చు. లేదా చట్నీ లేకుండా కూడా అలాగే కూడా తినేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఈ ప్యాన్ కేక్ని నేనైతే టమాటో సాస్ తోటి టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మరి మీకు ఎలా కుదిరాయో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.